న్యూ జిమ్ని. నేను దీనికి ది బ్లాక్ బెస్ట్ అని పేరు పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ పోలీస్ వచ్చేసి నా సర్నేమ్. సో ఈ ఎంబ్లమ్ తోటి ఇక్కడ పెట్టేసాను అన్నమాట, స్టిక్ చేసి. దీనికి బ్లాక్ బెస్ట్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నానంటే నేను కంప్లీట్లీ మోడిఫికేషన్స్ అని బ్లాక్లోనే చేశాను అనమాట. ఎవ్రీథింగ్ ప్రతిదీ బ్లాక్లోనే కనిపిస్తుంది. అండ్ నిజం చెప్పాలంటే దిస్ మై ఫేవరెట్ మోడిఫికేషన్. జిమ్కి చేయించాను అనమాట ఎంతో ఇష్టంతో. అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ యాక్సెసరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం జిమ్ చేంజ్ చేస్తాం అనమాట. మనకు స్టాక్ కాకుండా ఇది బయట నుంచి చేయించాను. ఇట్ కాస్ట్ మీ అరౌండ్ $10,000. మళ్ళీ ఇది సుజుకి ఎంబ్లమ్ తోటి చాలా బాగా వచ్చింది నీట్గా. సో ఇది నాకు చాలా నచ్చింది, అందుకే ఇది వేసుకున్నాను అనమాట. రెట్రో స్టైల్ అంటారు దీన్ని. ఇది మనకి $10,000 దగ్గరలో పడింది. కొన్ని చోట్ల మేబీ $500 to $1,000 అటు డిఫరెన్స్ దొరుకుతుంది మీకు మార్కెట్లో. అండ్ ఇక్కడ నేను యాంబర్ లైట్స్ పెట్టించాను. ఇది 4 లైట్స్ ఉంటాయి. నాకు 1,500 అరౌండ్ చేంజ్ పడింది ఇది. అండ్ ఇంకా రూఫ్ ర్యాక్ కూడా ఇప్పించాను. ఇది అరౌండ్ 23,000 పడింది. కార్సోనిక్స్లో ఆర్డర్ పెట్టాను, కానీ 1 month టైం పట్టింది రావడానికి అప్రాక్సిమేట్లీ. అండ్ దీనికి చిన్న యాంబర్ లైట్స్ ఉంటాయి 5. అండ్ నైట్ టైంలో ఎలివేషన్ చాలా బాగుంటుంది లుక్. అండ్ ఈ లైట్స్ వచ్చేసి నేను ఆర్డర్ చేసుకొని పెట్టాను. ఇది 8-inch బార్ లైట్స్. నాకు ఇది అరౌండ్ 16,000 పడింది ఇది. మనం బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం జనరల్గా అందరూ స్పాయిలర్ అని వేసుకుంటారు, లేదంటే ఐబ్రో లైట్స్ అని వేసుకుంటారు. కార్కి ఇది చాలా ఫేమస్. బట్ నేనేం చేస్తానంటే నాకు కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలి, కొంచెం డిఫరెంట్ ఐడియాస్ తోటి స్పాయిలర్ మీద ఇది ఐబ్రో లైట్స్ వేయించాను అనమాట. అండ్ ఈ స్పాయిలర్ వచ్చేసి మనకి అరౌండ్ 10,000 to 12,000 పడుతుంది. అండ్ ఇది కూడా అప్రాక్సిమేట్లీ 12,500 పడింది నాకు. బట్ నాకేంటంటే ఈ లుక్ చాలా యూనిక్గా వచ్చింది. మీరు సైడ్ ప్రొఫైల్ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంటుంది. ఈ ప్రొఫైల్లో చూడండి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది లైక్ ఎంత యూనిక్ అనిపిస్తుంది, ఎంత ఎలివేట్ అయ్యింది. ఈ రూఫ్ ర్యాక్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఈ రూఫ్ ర్యాక్ జనరల్గా అందరూ ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు, కానీ నేను మాత్రం దీన్ని ఫ్రంట్ సైడ్ జరుపుతాను అనమాట. సో ఇట్ లుక్ కంప్లీట్లీ డిఫరెంట్. అందరికన్నా చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ల్యాడర్, ఈ ల్యాడర్ కూడా నేను దగ్గరలో ఉన్న సమ్ కార్సోనిక్స్ అని చెప్పేసి మన యాక్సెసరీస్ దొరుకుతాయి అన్నమాట, దాంట్లో చేయించాను. కాస్ట్ మీ అరౌండ్ ఇది కూడా 10,000 వరకు పడింది. డిపెండ్స్ అనమాట మనం ఏ రేంజ్లో ఉంటుంది. అది కొన్ని చోట్ల అయితే తక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు. ఆన్లైన్లో 8,500 ఉంటుంది, కొన్ని చోట్ల 13,500 దొరుకుతుంది. కానీ చాలా ఇది ఉంటే కంప్లీట్లీ బీస్ట్ లుక్ అనేది ఈ ల్యాడర్తో వస్తుంది మనకి. ఇది పెట్టుకుంటే దీన్ని లుక్కే చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి అలాయిస్ అండి. ఈ అలాయిస్ వచ్చేసి 15-inch నేను అదే సైజ్ యూజ్ చేయాలనుకున్నాను. అండ్ ఇది మనకి JTI టైర్స్ నుంచి తెప్పించానండి. అరౌండ్ 5 అలాయిస్ వచ్చేసి మనకి 45,000 పడింది. అండ్ చాలా బ్యూటిఫుల్ది ఇది. ఇది డాక్టర్ నానో సస్పెన్షన్ లిఫ్ట్ కిట్ అండి. నేను స్టాక్ నుంచి వచ్చింది తీసేస్తాను అనమాట. ఎందుకు అంటే ఈ టైర్స్ వేయాలంటే కనీసం మనకి హైట్ అనేది టైర్స్ సరిపోవు అనమాట. అందుకే నేను ఏం చేశానంటే డాక్టర్ నానో సస్పెన్షన్ లిఫ్ట్ కిట్ వేయించాను. షాక్ అబ్జర్వ్స్ కూడా చాలా బాగుంటుంది. ఆఫ్ రోడింగ్లో థ్రిల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. బేసికలీ నేను ఐరన్ మ్యాన్ వేయించుకుందాం అనుకున్నాను, బట్ అది కొంచెం బడ్జెట్ ఎక్కువ. బట్ నాకు అదే అంత అవసరం లేదనిపించింది, ఎందుకంటే రెగ్యులర్ ఆఫ్ రోడర్ కాదు, ఎప్పుడో ఒకసారి కానీ వెళ్ళను నేను. సో అందుకే డాక్టర్ నేను వేయించుకున్నాను. బట్ ఇది చాలా ఇనఫ్ అని నా ఫీలింగ్. ఇఫ్ సమ్వన్ గోస్ ఫర్ డాక్టర్ నానో యూ షుడ్ నన్ను అడిగితే. చాలా బాగుంది సస్పెన్షన్ మాత్రం. ఈ సస్పెన్షన్ కాస్ట్ వచ్చేసి నాకు 60,000 పడిందండి. అండ్ మోర్ ఓవర్ నేను బయట నుంచి వేయించుకున్నాను అన్నమాట. సమ్ కార్ షెడ్ మనకి కార్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అలాంటివి చేస్తూ ఉంటారు కదా రిపేర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించాను అనమాట. అండ్ బ్రేక్ పైప్స్ అయితే డెఫినెట్గా చేంజ్ చేయించుకోవాలి. అవి మనకి అరౌండ్ 4,000 to 6,000 మధ్యలో దొరుకుతాయి అన్నమాట బ్రేక్ పైప్స్. ఎందుకంటే 2 inch హైట్ లేపేసరికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మనం బ్రేక్ పైప్స్ అనేది కంపల్సరీ, ఎందుకంటే స్టాక్ తోటి వచ్చిన అసలు సరిపోవు. మనం డెఫినెట్లీ బ్రేక్ పైప్స్ చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి 3,000 to 6,000 మధ్యలో దొరుకుతాయి కొన్ని ప్లేసెస్లో. అండ్ మనం ఆర్టికులేషన్ చూస్తే మాత్రం ఫ్రంట్ టైర్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫైనలీ నేను సైడ్ ట్యాంక్ పెట్టించుకున్నానండి. దీన్ని సైడ్ ల్యాడర్ అంటారు. ఆఫ్ రోడ్ హబ్ నుంచి నేను ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నాను. లేటర్ ఆన్ ఈ ట్యాంక్ అనేది నేను ఢిల్లీ మార్కెట్లో నేను వెళ్తున్నప్పుడు అక్కడ కనిపించాను. నేను ఒకటి తెచ్చుకున్నాను.
బట్ లేటర్ ఆన్ ఈ రెండింటికి కొంచెం ఫ్యాబ్రికేషన్ వర్క్ చేయించి దీన్ని జెరికాన్ లాక్స్ దొరుకుతాయి అన్నమాట. నాకు అటాచ్మెంట్ చేయించి పెట్టాను. మీకు ఆ వీడియో కూడా పెడతాను, మీకు కనిపిస్తుంది ఇప్పుడు వీడియో దీంట్లోనే. ఇదండి, దీనివల్ల మొత్తం సైడ్ లుక్ అనేది చేంజ్ అయిపోయింది కంప్లీట్లీ. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా తయారైందో బండి. కాస్ట్ వచ్చేసి మనకి సైడ్ ల్యాడర్ది 9,000 అరౌండ్ పడింది. అండ్ జెరికాన్ వచ్చేసి 6,000, లాక్స్ వచ్చేసి 3,000 దగ్గరలో పడింది అనమాట. సో మళ్ళీ ఫ్యాబ్రికేషన్ వర్క్ అరౌండ్ 600, జస్ట్ 600 అంతే అండి. అది ఇదంతా కలిపి నాకు 15,000 to 17,000 మధ్యలో క్లోజ్ అయిపోయింది ఇది. అండ్ ఫ్యూచర్లో కొన్ని యాడ్-ఆన్స్ ఉన్నాయండి. కింద బాడ్ లైట్స్ ఒకటి, అండ్ బ్యాక్ సైడ్ ఇంకొక జెరికాన్ యాడ్ చేయడము, చిన్న మళ్ళీ ఈ లైట్స్ అన్నిటికీ ఒక కంట్రోలర్, ఇవన్నీ యాడ్ చేసి పెడతానని డెఫినెట్లీ మీకు చూపిస్తాను. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ మోర్ మోడిఫికేషన్స్, అన్ని క్వైరీస్ నాకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ షేర్ చేయండి వీలైనంత వరకు, కమెంట్స్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెయిల్ చేయండి. మీకు ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఉంటుంది, మీకోసం క్రియేట్ చేస్తాను. నా దగ్గర ప్రెజెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఏ పేజ్ లేదు, నేను క్రియేట్ చేస్తాను. అండ్ యూ క్యాన్ సెండ్ ఎనీ మెసేజ్, నేను వాటికి రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కూడా కొంచెం హెల్ప్ చేస్తాను వాటి కోసం.